ఆశీర్వదించినటువంటి మరి అయోధ్య రామరెడ్డి గారు, మా రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామరెడ్డి గారికి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, మోపిదేవి వెంకటరమణ గారికి, అలానే దేవినేని మల్లికార్జున గారికి, వంగవీటి నరేంద్ర గారికి, వెంకటరెడ్డి గారికి, మా అన్నయ్య వరకుటి అమృతపాణి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జగనన్న సైనికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ముందుకి ఇంకా మంచి ఊపుతో గ్రామాలలో ఇంకా ఉత్సాహంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చివరి ఓటు పడేంత వరకు కూడా పేద వర్గాలందరూ, పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జగనన్నని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకవైపు పెత్తందారులు దిగుతారు, ఎన్ఆర్ఐలు వస్తారు, డబ్బున్న వాళ్ళు వస్తారు, ఐటీలో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు ఈ గ్రామాలలో ఉండరు, వాళ్ళు ఎక్కడో డబ్బు సంపాదించుకుంటారు, ఎక్కడో ఉంటారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళ పెత్తందారితనం చూపిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం కాపాడుకోవడానికి పల్లెల్ని రక్షణ వలయంలాగా మీరందరూ తయారు కావాలని చెప్పేసి చెప్తున్నా. డబ్బు ఆశ చూపిస్తారు, బెదిరిస్తారు. వాళ్ళు ఏమి చేసినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. బూతులోకి మీరు వెళ్తే ఒక్క ఫ్యాన్ గుర్తు మాత్రమే మీకు కనిపించేలాగా, చివరి ఓటు కూడా బూతులోకి వెళ్ళేలాగా చూడాలని, ఆ తర్వాత ప్రతి ఒక్క బాక్సు సేఫ్ జోన్కి వెళ్ళేంత వరకు కూడా రక్షణ వలయంలాగా పేద వర్గాలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలు కూడా అందరూ కూడా రక్షణ వలయంలాగా ఉండి జగనన్నకి వేమూరు నియోజకవర్గాన్ని గెలిపించుకొని జగనన్నకి కానుకగా ఇవ్వాలని అందరినీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్.